అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించి హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కూటమి ప్రభుత్వం కానీ ఏదైనా మహిళలకు ఏదైనా పథకాలు ఏమైనా తెలియజేస్తారేమో అని చెప్పి ఆశపడినారు. కానీ అది పథకాల గురించి మాట్లాడకపోగా అధిక భారం వేశారు మహిళల మీద. ఈరోజు ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ పైన 60 రూపాయలు పెరగడం ఇది చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. దీని అన్నిటికీ కారణం కేంద్రంలో ఉండబడిన ఎన్డీఏ గవర్నమెంట్, అలాగే కూటమి సర్కార్. మనకు ఇరాన్తో గతంలో ఎన్నో మంచి సత్సంబంధాలు ఉన్నా ఈరోజు కేవలం మోడీ గారి వల్ల ఈరోజు మనకు ఈ అనిశ్చితి కారణం రావడం జరిగింది. ఈ అధిక భారం వల్ల కేవలం ఇంటికే పరిమితం కాకుండా కమర్షియల్ సిలిండర్ల మీద కూడా 115 రూపాయలు పెంచడం, తద్వారా ఏమైందంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగి ధరలకి పెరిగి ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీని అన్నిటికి కారణం అసమర్థ నాయకత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడ్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు నోటు రద్దు చేసి ప్రజలను క్యూ లైన్లలో నిలబెట్టినారు. ఈరోజు గ్యాస్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈరోజు గ్యాస్ తీసుకుంటే మళ్ళీ 25 రోజుల వరకు గ్యాస్ తీసుకోకూడదంట, ఇవ్వరంట. అసలు రేట్లు పెంచి కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వరంట. రాబోయే ఇప్పుడు రంజాన్ నెల నడుస్తూ ఉంది, ఉగాది పండుగ వస్తుంది, శ్రీరామనవమి ఉంది, అలాగే గుడ్ ఫ్రైడేస్ ఉన్నాయి. ఇలాగా అనేక పండుగలు ఉన్నా కూడా వీళ్ళు గ్యాస్ ఇవ్వని పరిస్థితుల్లో మనం ఎంత గ్యాస్ వాడాలో కూడా కూటమి ప్రభుత్వమే చెప్తారంట. మన ఎప్పుడు గ్యాస్ తీసుకోవాలి, ఎంత గ్యాస్ వాడాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం మనకు చెప్తారంట. మనం వాళ్ళని పాటించాలంట. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు మనకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ, మన భారతదేశంలో కానీ మన ప్రభుత్వం నడిపిస్తుందా, లేకుంటే ట్రంప్ సర్కార్ నడుస్తుందా అని చెప్పి సందంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తే ఈరోజు అమెరికన్లు పరిపాలించే పరిస్థితికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకు దిగజార్చింది. మనం అంతర్జాతీయంగా పెట్రోల్ ఎక్కడ కొనాలి, డీజిల్ ఎక్కడ కొనాలి, గ్యాస్ ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, ఎంత కొనాలి అనేది కూడా ట్రంప్ మన ప్రవాదానికి చెప్తే మనం ఆ మాట మనం వినాలంట. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మంచి సంబంధాలు కలిగి ఉన్న ఇరాన్ను ఈరోజు మనం వారి స్నేహాన్ని దూరం చేసుకున్నాం. అది కాశ్మీర్ విషయంలో అయినా సరే, యుఎన్లో అనేక రెజల్యూషన్స్ వచ్చినప్పుడు కూడా మన భారతదేశంతో నిలబడింది ఆ రోజు ఇరాన్. ఎటువంటి కారణాలు లేకుండా కేవలం ట్రంప్తో అలాగే నెతన్యాహుతో భయపడి ఈరోజు మోడీ గారు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అక్కడ నుండి మంచి సంబంధాలు ఉన్న ఇరాన్ని వదిలేసి, వారి స్నేహాన్ని వదిలేసి, వాళ్ళ శత్రు దేశమైన ఇజ్రాయెల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే మన భారతదేశం వాళ్ళు ఏం చేశారు? ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా సరే, ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలో 20% సప్లై అయ్యే ఆయిల్ ఇరాన్ మీద వెళ్ళాలా. ఈరోజు ఇరాన్ ఆ సముద్ర మార్గం ఆపేసింది. అందుకనేసి ఈరోజు ఇరాన్ మన దేశంలో కూడా ఈ పెట్రోల్ గ్యాస్ రాకుండా చేసింది. కేవలం వాళ్ళు ఇప్పటికీ ఒక చైనాకు, ఒక రష్యా, ఇలా వేరే దేశాలకు వాళ్ళు అనుమతి ఇచ్చారు. కానీ ఈరోజు మనకందరికీ అక్కడ ఆపేసినారు. ఎందుకంటే మన చేతకాని అసమర్థత ప్రభుత్వం వల్ల. అలాగే ఈరోజు బహిర్గంగా అమెరికా ప్రభుత్వం చెప్తా ఉంది, మేము భారతదేశానికి అలాగే ట్రంప్ సర్కారుకు తరపు నుంచి మేము చెప్తా ఉన్నాము, 30 రోజులు వాళ్ళు రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనుక్కోవచ్చు అని చెప్పి అమెరికాలో చెప్తా ఉన్నారు. మనకు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరు?
ఎందుకు ఈ స్థితికి దిగజారిపోతుంది కేంద్ర ప్రభుత్వం కానీ మన కూటమి ప్రభుత్వం కానీ? కూటమి ప్రభుత్వం ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మరి నితీష్ కుమార్ వాళ్ళ ఈ ఇద్దరు పార్టీల వల్ల వీరిద్దరి మద్దతు వల్ల ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు తప్పు చేసినా కూడా ప్రశ్నించాల్సిన, మందలించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారంట, అమెరికాలో పర్మిషన్ ఇస్తున్నారంట 30 రోజులు మీరు రష్యా దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పి. ఇంత దౌర్భాగ్య స్థితికి మనం చేరిపోయినాం. ఈరోజు రష్యా కూడా ఏం చెప్తుంది, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కొంటారా, అప్పుడు మీరు కొనలేదు, ఇప్పుడు మేము అమ్మినా కూడా మేము డబల్ రేట్లకు ఎక్కువ రేట్లకు అమ్ముతామని చెప్పి ఈరోజు రష్యా చెప్తా ఉంది. ఆ రోజు ఇందిరాగాంధీ అయినా అటల్ బిహారీ గారు వాజ్పేయి అయినా మన దేశ సమగ్రతకు సార్వభౌమాధికారాన్ని విషయానికి వస్తే వాళ్ళు ఎవరికి భయపడేవారు కాదు. అంతర్జాతీయ వేదికల మీద వారు నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడేవారు. దేశానికి ఎవరి రక్షణ అవసరం లేదు, ఎవరి మద్దతు అవసరం లేదు, ఎవరి సలహాలు సూచనలు అవసరం లేదు. భారతదేశం ఒక గొప్ప దేశం అని చెప్పి ఆ రోజు అంతర్జాతీయ వేదికల మీద అంత కరాఖండిగా మాట్లాడినారు. కానీ అదేవిధంగా ఈరోజు మోడీ గారికి మాట్లాడే ధైర్యం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి, రాబో రోజుల్లో కూడా కేవలం ఒక గ్యాస్కే పరిమితం కాదు, ఇది డీజిల్ పెట్రోల్ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రజలందరి సంఘటనలు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.